ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన. ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పటివరకు 1.26 లక్షల లబ్ధిదారుల ఎంపిక, మరో 4.32 లక్షల ఆర్జీలపైన అధికారులు కసరత్తు. ఈ నెలలోనే కార్డుల పంపిణీ పూర్తయ్యే అవకాశం అయితే జాబితాలో పేరుంటే, ఈ నెల నుంచే సన్నబియ్యం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక క్రమంగా కొలికి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 16 నెలల నుంచి పేదల రేషన్ కార్డులు కోసం ఎదురుచూస్తుండగా, ఏప్రిల్తో లబ్ధిదారుల ఎంపిక అయితే కార్డుల జారీ ప్రక్రియ పూర్తయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీకి ఏర్పాటు చేస్తూనే మరోవైపు లబ్ధిదారుల లెక్క తేల్చే పనిలో పౌర సరఫరాల శాఖ నిమగ్నమైంది. అయితే కొత్త కార్డుల జారీ ప్రక్రియ కాస్త ఆలస్యమైన లబ్ధిదారులకు సంబంధించిన జాబితాలో పేర్లుంటే చాలు సన్నబియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించడం ఆశావాహులు ఉరకనిచ్చింది. రేషన్ కార్డు కోసం ప్రజావాణి మీ సేవా కేంద్రాల్లో సుమారు 18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులంగన సర్వేలో రేషన్ కార్డు లేని వారి వివరాలను వెల్లడించారు. కానీ ఇప్పటివరకు 1.26 లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే అధికారులు అయితే ఎంపిక చేశారు. ఇంకా లక్షల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో అయితే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు రేషన్ కార్డునే ప్రతిపాదనగా తీసుకుంటున్నాయి. విషయం విధాతమే. వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఎల్ఓసి దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రి బిల్లులు సమర్పించిన సీఎం రిలీఫ్ ఫండ్ను పొందాలని రేషన్ ఏదైతే ఉండాలని చెప్పేసి పెళ్ళిళ్ళు అదేవిధంగా చేసుకునేటువంటి వేరువేరు కాపురాలు పెట్టిన పిల్లలు కుటుంబ సభ్యుల పేరు నమోదు చేసుకొని తీసివేత పలు కుటుంబాలను ఎదురు చూస్తున్నాయి. దరఖాస్తులు లక్షల సంఖ్యలో రావడంతో వాటిని వడబోసి అర్హత కలిగిన కుటుంబాలని ఎంపిక చేయడానికి జాప్యం అవుతుంది. ఇప్పటివరకు 1.26 లక్షల కుటుంబాలను ఎంపిక చేశారు. అయితే వీరికి కొత్త కార్డులు జారీ చేయలేదన్నమాట. లబ్ధిదారు జాబితాల్లో మాత్రం పేర్లున్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలలో 1.26 లక్షల కుటుంబాలకు బియ్యం పంపిణీ చేశారు. ఇవే కాకుండా మరో 4.32 లక్షల కుటుంబాలపైన కసరత్తు చేస్తున్నారు. ఇవే కాకుండా 1.50 లక్షల మంది ఒంటరి సభ్యులకు దరఖాస్తులు వచ్చాయి. వీరిలో కొందరు పాత కార్డులోకి వెళ్ళారా, కొత్తగా ఎంపిక చేసిన 1.26 లక్షల జాబితాలో వెళ్ళారా, 4.32 లక్షల కార్డులోకి చేరుతారా అన్నది పూర్తి స్థాయిలో కసరత్తు తర్వాత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. త్వరలోనే లెక్క తేలుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కసరత్తు పూర్తయితే 5 లక్షల మంది 5.5 లక్షల కుటుంబాలకు ఎంపిక పూర్తవుతుందని. కానీ దరఖాస్తు సంఖ్య, ఎంపిక చేసే లబ్ధిదారుల సంఖ్య పోల్చి చూస్తే చాలా తేడా ఉంది. సుమారు 10 లక్షల కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి అయితే ఉంటుందని అధికారులు కొంతకాలం చెబుతూ వస్తున్నారు. కానీ ఇందులో 50 నుంచి 55% వరకు కార్డులు పంపిణీ చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు మీ సేవా కేంద్రాలతో పాటు ప్రతి సోమవారం కలెక్టర్లు నిర్వహించే ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తులు వస్తున్నాయి. అయితే సమగ్ర కులగణ సర్వే ప్రతిపాదికన తీసుకొని ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంపిక కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. టెండర్ దశలో కార్డుల ముద్రణ, కొత్త రేషన్ కార్డు ముద్రణ కోసం ఇంకా ప్రారంభం కాలేదు. పీవీసీ క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డులు ముద్రణ బాధ్యతలు అప్పగించడానికి ఈ నెల 11న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టెండర్లను అయితే పిలిచింది. అదే రోజు నుంచి టెండర్ల బిడ్లు స్వీకరిస్తుంది. 15న ప్రీ బిడ్ సమావేశం అయితే నిర్వహించింది. టెండర్ల నమోదుకు ఈ నెల 25 వరకు గడువిచ్చి టెండర్ల స్వీకరించి ఈ ప్రక్రియ ఎప్పుడు ముగుస్తుందో, లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడు పూర్తవుతుందో, కార్డులు ఎప్పుడు జారీ చేస్తారో అని ఆశావాళ్ళు ఆందోళన నెలకొంది. అయితే నెల 30 నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ కోటా నుంచి సన్నబియ్యం వస్తాయా లేదా అనేది ఆశావాళ్ళు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే లబ్ధిదారుల జాబితాలో పేరుంటే చాలు సన్నబియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించడంతో ఆశావాళ్ళు అయితే ఊపిరి